ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చదువుకొని ఈనాటి పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం ప్రార్థనతో. మొదటిగా దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాల కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం. మా నాయన, ఈ దినం, ఈ మంగళవార దినం పరిశుద్ధ బైబిల్ గ్రంథ ధ్యాన కూడిక ఈ రీతిగా ఫేస్బుక్ లైవ్ ద్వారా మేము కలిగి ఉండడానికి మీరు కృపను చూపినందుకు వందనాలు. మీ వాక్యం ద్వారా మేము దర్శించండి. మీ వాక్య సత్యాలను అనుసరించి జీవిస్తూ ఇంకెక్కువగా క్రీస్తు సారూప్యతలోకి వస్తూ ఇంకెక్కువగా ఫలించుటకు కృపను ప్రసాదించండి. క్రీస్తేసు ప్రభువు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా ప్రకటన గ్రంథంలోని సప్త సంఘాల గురించి 2-3 అధ్యాయాల్లోని ప్రకటన గ్రంథంలోని 2-3 అధ్యాయాల్లోని సప్త సంఘాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో మనం గతంలో ఎఫెసీ సంఘం గురించి ధ్యానించాం, స్ముర్నాలోని సంఘం గురించి ధ్యానించాం, ఎఫెస్సులోని దేవుని సంఘం గురించి, స్ముర్నలోని దేవుని సంఘం గురించి, పెర్గములోని దేవుని సంఘం గురించి, తుయతైరాలోని దేవుని సంఘం గురించి, సార్దీసులో ఉన్న దేవుని సంఘం గురించి, 5 సంఘాల గురించి దేవుని మహాకృపలో మనం ధ్యానం చేశాం. ఇప్పుడు 6వ సంఘం, ఆ వరుస క్రమంలో 6వదైన ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం ధ్యానం మొదలుపెట్టాం. పోయిన వారం ఒక ధ్యానం చూశాం. ఈ 7 సంఘాల్లో 2 మాదిరికరమైన సంఘాలు, చాలా మాదిరికరమైన సంఘాలు 2 ఉన్నాయి. అందులో స్ముర్నా, ఫిలదెల్ఫియా అని మనం చూసాం. కనుక ఇప్పుడు మనం ఆ ఫిలదెల్ఫియా, మాదిరికరమైన ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం ఈరోజు 2వ ధ్యానం చేస్తున్నాం. మొదటి ధ్యానంలో నేపథ్యం చూసాం. పై విలాసం, ఎవరికైతే అడ్రస్ చేసి దేవుడు రాశాడో ఆ రాసిన ఆ ప్రాంతం, ఆ పట్టణం, ఆ సంఘం ఎక్కడుంది, ఆ ప్రాంతపు పరిస్థితులేంటి, అవన్నీ మనం చూసాం. దాని నేపథ్యం అని మనం చూసాం. పై విలాసం, అందులో నేపథ్యం మనం చూసాం పోయిన వారం. కనుక అది చాలా సారవంతమైన ప్రాంతము, ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉండే ప్రాంతం. తిరిగి ఈ 7 సంఘాలు ఉన్న పట్టణాల్లో అన్నిటికంటే చిన్న పట్టణం ఫిలదెల్ఫియా. పట్టణం చిన్నది కానీ ఆత్మీయత పెద్దది. పట్టణం చిన్నది, ఆత్మీయత చాలా పెద్దది ఫిలదెల్ఫియా. కనుక అది కూడా ఒక మాట మన మనసులో ఉంచుకోవచ్చు. పట్టణం చిన్నదే, ఆత్మీయత చాలా పెద్దది. కనుక నువ్వు సంపదలో చిన్నోనివి కావచ్చు, ఆత్మీయతలో చాలా పెద్దోనివి కావచ్చు. నీ ఉన్న సంఘము సంఖ్యాపరంగా చిన్నది కావచ్చు, ఆత్మీయతలో చాలా పెద్దది కావచ్చు. కనుక నువ్వు చేస్తున్న సేవ సంఖ్యాపరంగా సేవలో విశ్వాసులు కొద్దిమంది ఉండొచ్చు, కానీ నీ ఆత్మీయత చాలా పెద్దదై ఉండొచ్చు. కనుక అలా కూడా మనం ధ్యానించుకొని ప్రోత్సహించబడవచ్చు, తప్పులేదు. కనుక ఫిలదెల్ఫియా
ఈ 7 పట్టణాల్లో, ఈ 7 సంఘాలు ఉన్న 7 పట్టణాల్లో అన్నిటికంటే చిన్న పట్టణం ఫిలదెల్ఫియా. కానీ ఆత్మీయతలో చాలా పెద్దది, చాలా మాదిరికరమైంది. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం, ఫిలదెల్ఫియా అనే పేరులోనే గొప్ప సందేశం. పోయిన వారం మనం ఆ పేరును బట్టే, ఆ పేరు యొక్క భావనను తీసుకొని మనం ఒక మెసేజే దాని గురించే పోయిన వారం ధ్యానం చేశాం. ఒక రాజు, అతలాస్ అనే రాజు, అతలసు అనే రాజు, ఆయన అతలసు అని రాజు, పెర్గము నేలిన అతలసు అనే రాజు, పెర్గమును ఏలిన అతలసు అను రాజు ఈ పట్టణాన్ని కట్టించాడు. ఆయనకు తన తమ్ముడంటే, తన సహోదరుడు అంటే చాలా ప్రేమ, సహోదరుడు అంటే. కనుక తన తమ్ముని మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఒక పట్టణాన్ని కట్టించాడు, అదే ఫిలదెల్ఫియా. దానికి పేరు, అదే పేరు పెట్టాడు, ఫిలదెల్ఫియా అని. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ అని అర్థం. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ అని అర్థం. ఎంత మంచి పేరండి ప్రియులారా, ఎంత మంచి పేరు, సహోదర ప్రేమ, ఫిలదెల్ఫియా. కనుక ఆ మాటకే మనం పరవశించిపోయి, సంతోషపడిపోయి, నేనైతే నా మట్టుకు నేను అక్కడ ఆగి ఒక ధ్యానం, సహోదర ప్రేమ మీదనే ఒక ధ్యానాన్ని మనం చేశాం. కనుక సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియాలి. కనుక కనిపించే సహోదరుణ్ణి ప్రేమించలేనివాడు కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రియులారా ఎంతో స్పష్టంగా చెప్తుంది, ప్రశ్నిస్తుంది. బైబిల్ గ్రంథం ప్రేమించగలడా, ఫుట్ నోట్స్లో ప్రేమించగలడా అని ఉంటుంది. కనుక సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి, ప్రేమ కలిగి ఉంటకు ప్రయాసపడాలి. కనుక ధర్మశాస్త్ర నెరవేర్పు ప్రేమ, ప్రవచన సారం ప్రేమ, దేవుడే ప్రేమ. కనుక సంపూర్ణతకు అనుబంధమైంది ప్రేమ. పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో వరాలన్నిటి గురించి చెప్తూ అదంతా అయిపోయాక మీకు ఇంకో శ్రేష్టమైనది చెప్తాను చూడండి అని ప్రేమ గురించి చెప్పాడు. కనుక ప్రేమ ఏమండి ఎంతో ఉన్నతమైనది, ఎంతో శ్రేష్టమైనది. కనుక సహోదర ప్రేమ, అక్రమము విస్తరించుట చేత ప్రేమలు చల్లారుతున్నాయని బైబిల్ చెప్తుంది. కనుక మన ప్రేమలు చల్లార్చుకోకుండా ప్రేమలు అభివృద్ధి చెందించుకుంటూ ఫిలదెల్ఫియా పెరగాలి మనలో. ఆ విషయాన్ని బట్టి ఇలా కూడా అనుకోవచ్చు మనం, ఫిలదెల్ఫియా పెరగాలి మనలో, ఫిలదెల్ఫియా బాగుండాలి మనది, ఫిలదెల్ఫియాలో బాగుండాలి మనం అనగా సహోదర ప్రేమలో బాగుండాలి మనం, సహోదర ప్రేమ బాగుండాలి మనది. కనుక ధర్మశాస్త్ర నెరవేర్పు ప్రేమ, పరిపూర్ణతకు అనుబంధం ప్రేమ. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని అన్నాడు పౌలు. కనుక ఫిలదెల్ఫియా బాగుండాలని సహోదర ప్రేమ అనే విషయం మనము పోయిన వారం ఫిలదెల్ఫియా మొదటి ధ్యానంలో చూసాం ప్రియులారా. మంచిది. సంఘ స్థాపన ఎవరు అన్నది తెలియదు, కానీ అక్కడ కూడా మనం పౌలు ఎఫ్ఎస్సి పరిచర్య ఫలం అని మనం అనుకోవచ్చు. స్థాపించింది దేవుడే, ఎవరిని వాడుకున్నాడు అనే విషయం స్పష్టంగా లేదు, కానీ మనం అనుకోవచ్చు ఎఫ్ఎస్సిలో పౌలు పరిచర్య చేయగా అనేకులు అక్కడి నుండి వెళ్ళి మరలా పరిచర్య జరిగేగా సంఘాలు స్థాపించబడ్డాయని. సరే, ఒక ప్రభువును నమ్మిన, దేవుని నమ్మి నమ్మకంగా బ్రతుకుతూ పరిచర్య చేసిన ఒక విశ్వాసి పరిచర్య ఫలం, ఒక సేవకుని లేక విశ్వాసి పరిచర్య ఫలం దేవుడు అక్కడ సంఘం స్థాపించాడని మనం చెప్పుకోవచ్చు. మంచిది. ఇప్పుడు మూడవ దాంట్లోకి వెళ్దాం. మొదటిది మనం ఏం చూసాం? మొదటిది పై విలాసం చూసాం. పై విలాసంలో మనము ఫిలదెల్ఫియా గురించి నేపథ్యం చూసాం. రెండవది సంఘ స్థాపన. ఆ ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమని, దాని గురించి చాలా సేపే మనం ధ్యానం చేశాం. రెండవది సంఘ స్థాపన,
అది ఎవరు అనేది తెలియదు, దేవుడే స్థాపించింది. అయితే మనుషులు ఎవరు వాడబడ్డారు విశ్వాసులు అని తెలియదు. అయితే ఎఫ్ఎస్సి పరిచర్య కావచ్చు బహుశా అని కూడా మనం అనుకోవచ్చు, పరిచర్య ఫలం. తర్వాత మూడవది ఇప్పుడు మనం ధ్యానించాల్సింది వర్తమానము చెప్పిన వారి గుణలక్షణాలు. వర్తమానము చెప్పిన వారు, లేఖ రాసిన వారు, రాయించిన వారు, లేక వర్తమానం చెప్పిన వారి గుణలక్షణం. ఎవరు వర్తమానం చెప్పింది అంటే ఇక్కడ ఆ వర్తమానం చెప్పిన ప్రభు గుణలక్షణాలు కొన్ని ఇక్కడ తెలియచేయడం జరుగుతూ ఉంది. అది మనం ఇప్పుడు చూద్దాం. నేను మరలా చదువుతాను. 3వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడ దేవుని గుణలక్షణాలు ఒక 4 ఆయన చెప్పిన దాంట్లోంచి మనం చూడొచ్చు, ప్రభువే చెప్పిన దాంట్లో నుంచి. కనుక 4 విషయాలు ఆయన ఏమై ఉన్నాడో, ఇలాంటి వాణ్ణి నేను నీకు రాస్తున్నాను అన్నట్లుగా, ఇలాంటి వాణ్ణి నేను నీకు ఉత్తరం రాస్తున్నాను, తెలియచేస్తున్నాను అన్నట్టుగా దేవుడు ఆయన గురించి ఆయన చెప్తున్న విషయాలు. ఒకటి మనం ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదట వరుసలోనే మనం చూస్తే దావీదు తాళపు చెవి కలిగి. రాసుకునేవారు. దావీదు తాళపు చెవి కలిగిన వాడు ఆయన. దావీదు తాళపు చెవి కలిగిన వాడు మొట్టమొదటిది. కనుక ప్రభువు దావీదు తాళపు చెవి కలిగిన వాడు. తాళపు చెవి కలిగి ఉండడం ఏంటి? తాళపు చెవి కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, దానిలోని సారాంశం లేక అర్థం ఏంటంటే, దావీదు తాళపు చెవి అంటే, తాళపు చెవులు అనేవి అధికారానికి, ప్రభుత్వానికి సూచన. రాసుకోవాలి. బైబిల్ స్టడీ కనుక చక్కగా రాసుకోండి. తాళపు చెవులు అనేవి ఏమండి? అధికారానికి, ప్రభుత్వమునకు సూచన. ఆయన ప్రభువు, ఆయన అధికారి అనడానికి సూచన. కనుక అది మనం బాగా గమనించాలి. కనుక ఆయన అధికారి అయి ఉన్నాడు. రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 15వ వచనం, రోమా 9:5లో మనం చూస్తాం. నేను చదువుతాను మన కోసం. రోమా 9:5. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. కనుక తాళపు చెవులు అధికారానికి, ప్రభుత్వానికి సూచన అయి ఉన్నాయి. తాళపు చెవులు ప్రభుత్వానికి, అధికారానికి సూచన అయి ఉన్నాయి. కనుక మన ప్రభు ఆయన సర్వాధికారి. ఆయన అధికారి. ఎలాంటిది ఆయన అధికారం? సర్వాధికారి. మనం సింపుల్గా ఒక ఇంట్లో చూసినప్పుడు ఎవరైతే ఆ కుటుంబాన్ని అధికారిగా ఉంటారో, ఎవరైతే ఆ కుటుంబ బాధ్యతలు కలిగి ఉంటారో, వారి దగ్గరే బీరువా తాళాలు ఉంటాయి, వారి దగ్గరే ఇంటి తాళాలు ఉంటుంటాయి కదండి. కనుక ఒక అధికారి, ఒక ఆఫీస్లో చూసినా, ఆఫీస్లో అధికారి దగ్గర లోపల సెల్ఫ్లో, ఆయన రూమ్లో క్యాబిన్ బయటి తాళాలు అటెండర్స్ వేసిన, ప్రాముఖ్యమైన వాటి తాళాలు ఆయన చేతిలోనే ఉంటాయి, లాక్స్. కనుక సరే, కుటుంబంలో భార్య తరచుగా అతిథి తీయడానికి భార్య తాళం చేతి దగ్గర పెట్టుకుంటే భార్య అధికారి అని కాదు అక్కడ. కానీ ఆ బాధ్యతను బట్టి ఆమె తాళం చేతులు దగ్గర ఉంచుకోవచ్చు. కానీ సరే, భార్యగా తన బాధ్యత ఇంట్లో అవన్నీ చూడడం. కనుక ఎవరికైతే అధికారం ఉంటుందో, ఎవరైతే ఏమండి అధికారులుగా ఉంటారో, ఎవరైతే ప్రభుత్వాలు చేస్తారు, ప్రభుత్వానికి, అధికారానికి సూచన, సైన్, గుర్తు, సూచన
ఈ తాళపు చెవులు. దావీదు తాళపు చెవులు గలవాడు అనగా సర్వాధికారి అయినవాడు. ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. ఇదే మాట మత్తయి సువార్తలో కూడా 28:18 మనం చూస్తాం. మత్తయి సువార్త 28:18, 28వ అధ్యాయము 18వ వచనం అనుకుంటాను. 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను మన ప్రియ ప్రభువుకు సర్వాధికారం ఇవ్వబడింది. తాళపు చేతులు అధికారానికి, ప్రభుత్వానికి సూచన. దావీదు తాళపు చెవులు కలవాడు. ఇంకొక వచనం మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. యోహాను 17:2 కూడా నేను చదువుతాను, ప్రియులారా గమనించండి. 17:2. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వ శరీరుల మీద అధికారం గలవాడు. సర్వ శరీరుల మీద అధికారం గలవాడు కనుక దావీదు తాళపు చెవి అంటే ప్రభుత్వానికి, అధికారానికి సూచన. నేను ప్రభువును, నేను సర్వాధికారిని. మాట్లాడుతున్నా ఫిలదెల్ఫియా సంఘమా, సర్వాధికారిని మాట్లాడుతున్నాను. సర్వ శరీరులపై అధికారిని మాట్లాడుతున్నాను. అది అలా మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాల్లో 10లో మనం చూస్తాం కదా. యాక్ట్స్ అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. మనకు బాగా తెలిసిన మాటే. ఏమండి, కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళినప్పుడు అంతవరకు యూదులకే సువార్త చెప్పిన పేతురు దర్శనంలో ఆయన పెద్ద బిస్తర్ లేక అది బెడ్షీట్ లాంటి బిస్తర్ లాంటి, అందులో అన్ని చంపుకొని తినాలి సకల విధములైన ప్రాణులు, అవి నేను తిననుగా అంటే దేవుడు పవిత్రపరచును, నిషిద్ధంగా ఎంచొద్దని దేవుడు అలా దర్శనమిచ్చి, కొర్నేలికి దర్శనమిచ్చి అక్కడికి బొమ్మని, ఇక్కడ ఈయనకు దర్శనమిచ్చి, పౌలన్నకు దర్శనమిచ్చి, పేతురన్నకు దర్శనమిచ్చి ఇక్కడికి బొమ్మని ఇద్దరికి చెప్పి దేవుడు పంపించినప్పుడు వెళ్ళినప్పుడు తాను సువార్త చెప్తుండగా వారు ప్రభుని విశ్వసించడం, పరిశుద్ధాత్మ దిగిరావడం చూసి, అన్యజనుల మీదకి పరిశుద్ధాత్ముడు దిగిరావడం చూసినప్పుడు పరవశుడై పేతురు అన్న మాట ఇది. ఏది అంటే 10వ అధ్యాయం, అపోస్తలుల 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు సువార్త చెప్పాడు. ఇంకా అనేక విషయాలు చెప్పాడు. కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అంతకుముందే చెప్పాడు సువార్త, ఇంకా వివరిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కనుక తాళపు చెవులు ప్రభుత్వానికి సూచన. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒకరిద్దరికి కాదు, అందరికీ. ఇది మొదటి విషయం. ఇందులో మనం చూసి దావీదు తాళపు చెవులు కలవాడు అనే మాట మనం చూస్తున్నాం. కొన్ని మాటలు ఇంకా మీకు ఇందులోంచి చూపిస్తాను. మత్తయి సువార్త 16:19 దావీదు తాళపు చెవులు అనే విషయంలోనే మత్తయి సువార్త ఏ విషయాల్లో అని కొన్ని చూద్దాం. ఏమండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 16:19 వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చదను. నీవు భూలోకమందు దేని బంధించుదో అది పరలోకమందును బంధించబడును.
పైన చూస్తే పేతురు, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని నిలువనేరవు అని నేరవని నేను నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యం తాళచెవు నీకు ఇచ్చేదని. అంటే ఎవరికాడున్నాయి తాళపు చెవులు? కనుక ఎవరికాడుంది అధికారం? కనుక ప్రభు దగ్గర పరలోకపు తాళపు చెవులు గలవాడు. ఆ మాట రాసుకోండి. నెంబర్ 1, తాళపు చెవులు అధికారానికి సూచన, ప్రభుత్వానికి సూచన అని కొన్ని చూపించాను వచనాలు. ఇప్పుడు తాళపు చెవులు ఎలా, ఏ తాళపు చెవులు కలిగి ఉన్నాడు అనే కోణంలో ఆలోచిస్తే దేవుడు పరలోకపు తాళపు చెవులు గలవాడు. సర్వాధికారి అయిన క్రీస్తేసు ప్రభు పరలోకపు తాళపు చెవులు గలవాడు. పరలోకపు తాళపు చెవులు గలవాడు. దేవునికి స్తోత్రం. రెండవది మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. రెండవది, మరణము యొక్క తాళపు చెవులు గలవాడు. యేసుస్వామి పిలిచాడంటే ఎవరైనా వెళ్ళిపోవాల్సింది. ఏ వైద్యశాస్త్రం ఆపలేదు, ఏ బంధువులు ఆపలేదు. ఒకవేళ నువ్వు మళ్ళీ నాయన అని ఏదన్నా ఒకవేళ ఇసుకే విషయం వేరు. దేవుడు సరే ఆయనకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు, 15 ఏళ్ళు అందరికి అలాగే ఇస్తాడని కాదు, ఆయన చిత్తంలో అలా ఇచ్చాడు. కానీ నువ్వు ప్రభువా ఇంకో 10 ఏళ్ళు నాకు ఆయుష్ ఏమన్నా, దేవుడు ఆయన సార్వభౌమత్వంలో వచ్చాయి, లేదు లేదు రావాల్సిందంటే వెళ్ళిపోవాల్సింది ఎవరైనా. ఒకళ్ళు అక్కడక్కడ ఇసుకేలాగా కొందరికి ఇస్తే ఇవ్వచ్చు దేవుడు ఒకవేళ. కనుక అది ఆయన చిత్తంలో ఆయన ఇష్ట ప్రకారం చేయాల్సింది అది. కానీ కనుక దేవుడు ఆయన పిలిచాడంటే ఎవరు ఇక ఈ భూమి మీద ఉండలేరు. ఆయన ఉంచాలనుకుంటే ఎవరు ఒక మనిషిని ఈ లోకంలో నుండి తన జీవిత యాత్ర ముగింప చేయలేరు. కొంతమంది బలను మరణాలు పొందేది అది వేరే విషయం, అది దేవునికి ఇష్టమైన మరణం కాదు. కనుక మరణము యొక్క తాళపు చెవులు గలవాడు, మరణము యొక్క తాళపు చెవులు గలవాడు, పరలోకపు యొక్క తాళపు చెవులు గలవాడు, మరణము యొక్క తాళపు చెవులు గలవాడు. ఇక్కడే ఉంది కదా, పాతాళ లోకపు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. పాతాళ లోక తాళపు చెవులు గలవాడు. కనుక ఆయనకు అంతటా ఉంది అధికారం. పరలోకం, భూమి, పాతాళం సమస్తం మీద అధికారం గలవాడు ఆయన. ఆయనను విశ్వసించి రక్షించబడితే పరలోకం తీసుకెళ్ళగలడు. ఆయన నమ్మకుంటే పాతాళంలో వేయగలడు. తర్వాత ధవల సింహాసనం తీర్పప్పుడు పాతాళంలోంచి తీసి నరకంలో వేయగలడు. హే సారెన్, సార్వభౌముడు, దావీదు తాళపు చెవులు కలిగిన వాడు, సర్వాధికారిని మాట్లాడుతున్న ఫిలదెల్ఫియా సర్వాధికారిని మాట్లాడుతున్నాను. సహోదర ప్రేమ, సర్వాధికారిని మాట్లాడుతున్నాను. సహోదర ప్రేమ, ప్రభువును మాట్లాడుతున్నాను. సహోదర ప్రేమ, సర్వ శరీరులపై అధికారిని మాట్లాడుతున్నాను. సహోదర ప్రేమ, అందరికీ ప్రభువును మాట్లాడుతున్నాను. హల్లెలూయా! ఎంత మంచి విషయం. అలాంటి ప్రభువును మనం కలిగి ఉన్నామండి. గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యవంతులం మనం. కనుక ఆనందంగా బ్రతకాలి క్రైస్తవుడు. సర్వాధికారి నా దేవుడు, సార్వభౌముడు నా దేవుడు, అందరికీ ప్రభువు నా దేవుడు. పరలోకంలో అధికారం, భూలోకంలో అధికారం,
పాతాళముల అధికారం, సర్వాధికారం కలిగిన వాడు నా దేవుడు. ఆహా! నాకేమి కొదువా నాథుడుండా, గనుక నాకేమి కొదువా నాథుడుండా. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, గనుక నాకేమి కొదువా నాథుడుండా. ఏం రాశాడండి భక్తుడు. ఏం కొదవ, నాథుడుండా, ప్రభు ఉండా, అధికారి ఉండా, సర్వాధికారి. ఏం కొదవ నాకు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు. అద్భుతమైన పాట, వాక్య సారాంశంలో నుండి జనించిన పాట. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ సర్వాధికారి అయిన శ్రేష్ఠ పాలకుడు ఆయనను కలిగి ఉన్నాం కనుక ఇక్కడ అన్వయింపుగా మన దగ్గర తెచ్చుకున్నాం. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. మనదెంత భాగ్యం. కనుక మనము ఏదో నిరాశల్లో, నిస్పృహల్లో, ఏదో చీదరింపుల్లో, చికాకుల్లో బ్రతకొద్దు. క్రైస్తవుడు ఆనందంగా బ్రతకాలి, ధైర్యంగా బ్రతకాలి, నిబ్బరంగా బ్రతకాలి. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా నుండును. సర్వాధికారి బిడ్డ గనుక ధైర్యంగా బ్రతకాలి. బిడ్డలు గనుక డోంట్ నర్వస్, డోంట్ ఫియర్. దేవుని స్తోత్రం. మంచిది. దావీదు తాళపు చెవులు గలవాడిది మొదటిది. ఇందులో ఇంకొక మాట మనం చూసినప్పుడు, దావీదు తాళపు చెవులు కలిగి ఉన్నాడు. ఎవడు వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడును. కనుక ఆయన ఎవడు తీయలేకుండా, ఎవడు వేయలేకుండా తీయవాడు. ఆయన తీశాడంటే ఎవరు వేయలేరు. ఆయనే ద్వారం. ఆయన తీశాడంటే ఎవరు వేయలేరు. తలుపులు లేక ద్వారం ఆయన వేశాడంటే ఎవరు తీయలేరు. ఎవడు తీయలేకుండా వేయువాడును, ఎవడు వేయలేకుండా తీయువాడును నేనే అంటున్నాడు ప్రభు. ఎవడు తీయలేకుండా వేయువాడును, ఎవడు వేయలేకుండా తీయవాడును. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, కనుక దేవుడు ఒక విషయంలో తలుపులు వేసేసాడంటే ఎవరు తీయలేరు. ఆయన డిసైడ్ అయిపోయి తలుపులు వేస్తే ఎవరు తీయలేరు. ఒకవేళ ఆయన తీసేస్తే ఎవరు వేయలేరు. కనుక మన లైఫ్లో మనం చేస్తున్న పరిచర్య కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ దేవుడు ద్వారాలు తెరుస్తున్నప్పుడు దేవుడు ద్వారాలు తెరిచాడు అనేది మనం గ్రహించుకోవాలి, గమనించగలగాలి. నేను బైబిల్లోంచి కొన్ని వచనాలు చూపిస్తాను. ప్రభువు వేసిన తలుపులు అర్థం కావడానికి తలుపులు అనుకుంటే, దేవుడే కనుక తలుపులు వేస్తే వాటిని ఎవరు తీయలేరు. ఒకవేళ ఎవరో మనల్ని ఏదో చేయడానికి వచ్చారు, మనం ఇంట్లో పోయి తలుపులు వేసుకున్నాం, ఆ తలుపులు ఎవరు తీయలేరు. నేను గతంలో చెప్పాను, జాన్ గిబ్సన్ ప్యాటర్న్ అనివా ద్వీపాలకు వెళ్ళినప్పుడు ఆయనను చంపాలని చూశారు. నరమాంస భక్షకులు చంపాలని చూశారు. ఆ వార్త తెలిసింది. రాత్రికి వచ్చి చంపాలనుకుంటున్నారు. దుమ్మిగా చాలామంది వచ్చి, అప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తారు, పారిపోలేదు. పేటన్ గారు, ఆయన భార్య సతీమణి అక్క పారిపోలేదు. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు నైట్. కొంతకాలానికి ఆ ప్రజల్లో ఒక ఆయన రక్షణ పొందాక ఆయనను పేటన్ గారు అడిగారంట, జీ పేటన్, మమ్మలను మధ్య కాలంలో ఒకసారి చంపాలనుకున్నారంట, మాకు తెలిసింది. మేము ప్రేయర్ చేస్తున్నాం, పారిపోలేదు, కానీ మరి రాలేదేంటి మీరు చంపడానికి అని అన్నాడంట. అంటే ఆయన అప్పుడు చెప్తున్నాడంట, ఎందుకు రాలేదండి దైవజనుడా, ఎందుకు రాలేదు, వచ్చాం, కానీ మీ ఇంటి చుట్టూ ఖడ్గదారులై తలతల మెరుస్తున్న ఖడ్గాలను ధరించి తెల్లని వస్త్రాలతో ఆజానుబాహులు
మెరిసిపోతూ నిలబడ్డారండి. వాళ్ళని చూసి భయపడి పారిపోయామన్నారంట. వీళ్ళకి కనిపించలే, వాళ్ళకి కనిపించారు. వాళ్ళకు అవసరం కనిపించడం. కనుక దేవుడు తలుపేస్తే ఎవడేం చేయలేడు మనల్ని. ఎవరు ఏం చేయలేరు మనల్ని. ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ ఇంకో కోణంలో చెప్పాలంటే, దేవుడు నీకు సహాయం ఆపితే ఎక్కడి నుండి రాదు సహాయం. ఇది ఇంకో కోణం. విచ్చలవిడిగా బ్రతుకుతూ దైవ భయం లేక, డబ్బు పిచ్చితో, ధన గర్వంతో, బలగం గర్వంతో, ఖండబలం గర్వంతో, జ్ఞాన గర్వంతో దేవుని పక్కన పెట్టి ఎన్నిసార్లు దేవుడు చెప్పించినా దేవుని పక్కన పెట్టి విర్రవీగితే ఎవరైనా, దేవుడు కనుక సహాయం ఆపితే అంతే సంగతి. హెచ్చరిక ఇది. నువ్వు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుంటే కొండలు కూలి మీద పడే పరిస్థితి వచ్చిన, ఏమండి పెను తుఫానులు రేగిన, ఉప్పెనల్ ఎగిసిపడినా, పెను తుఫానులు చెలరేగినా నేనేం చేయలేవు. చంపాలని వచ్చారంట. నరమాంస భక్షకులు చంపేద్దామని దుమ్మిగా గుంపుగా వచ్చారు. ఖడ్గదారులైన దూతలు కనిపించి పారిపోయారు. కనుక దేవుడు తలుపేస్తే ఎవరు తీయలేరు. దేవుడు తలుపు తెరిస్తే ఎవరు వేయలేరు. బైబిల్లోంచి కొన్ని ఎగ్జాంపుల్స్, వాక్యమునకు వాక్యము సరిపోల్చుకొని ధ్యానము చేద్దాం. సరిపోల్చుకొని ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం. జాగ్రత్త వినండి, చక్కగా రాసుకోండి. ఫేస్బుక్ లైవ్ కదా, నేను చూడట్లేనని అజాగ్రత్తగా వినకండి. దేవుడు చూస్తున్నాడు మీ వైఖరి. చక్కగా నోట్స్ రాసుకోండి. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 6 నుండి చదివితే చక్కటి, ఇక్కడ మనం చూస్తున్న దానికి మంచి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇక్కడ ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున ద్వారం మూసాడు. హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఆటంకపరిచినందున వారు పృగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెలిరి ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెలుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. యేసు ఆత్మ వెళ్ళనీయలేదు. అది దేవుని చిత్తం కాదు వాళ్ళు అక్కడికి వెళ్ళడం. కనుక దేవుడు ద్వారం మూసాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. తర్వాత మనం చూసిన, అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగాను. 10వ వచనం, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 10వ వచనం. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మనం ధ్యానిస్తున్న అంశంలో చెప్పుకోవాలంటే, దేవుడు మాకు ద్వారాలు తెరిచాడని, ఆ మాట ఉన్నది కూడా మీకు చూపిస్తాను. పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నం చేశారు, వెళ్ళారు. ఏమండి, సువార్త చెప్పారు. లూదియా విన్నది. మొట్టమొదటిసారి యూరప్కు దేవుడు ద్వారాలు తెరిచిన సువార్త విషయమై, బాగా గమనించాలి, సువార్త విషయమై యూరప్ ఖండానికి దేవుడు ద్వారాలు తెరిచిన సందర్భం ప్రియులారా ఇది. అంతవరకు ఆసియాలో, చిన్న ఆసియాలో బాగా పరిచయం జరుగుతుంది. దేవుడు ఇక మీరు యూరప్కి వెళ్ళాలి అని ఇక్కడ ఆపి, ఇక్కడ ఎంతో జరిగింది. ఇంకా కొందరు రక్షించబడ్డారు పౌలు పరిచర్లో. వాళ్ళు కూడా పరిచర్య చేయగలిగే, సువార్త చెప్పి, ఏమండి కొలసీలో అట్లా సంఘాలు స్థాపించబడలేదు, ఆ స్థాయికి వచ్చారు. ఇక మీరు ఇక్కడ కాదు, మీరు వెళ్ళాలి. లేక ఇక్కడ జరిగింది, ఇంకా మీరు అక్కడికి వెళ్ళాలి. సరే, అది ఎప్పుడైనా అంటే ఇక్కడ జరిగిన పరిచర్య జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం మీరు అక్కడికి వెళ్ళాలి. కనుక దేవుడు ఇక్కడ వారిని ఆపాడు, అక్కడికి ద్వారాలు తెరిచాడు. కనుక దేవుడు ద్వారాలు తెరిచాడు కనుక వెళ్ళారు. అక్కడ మొదట లూదియా రక్షించబడారు, కుటుంబం రక్షించబడింది, ఎంతో సేవ జరిగింది.
తర్వాత లూదియా వాళ్ళ ఊరికి వెళ్ళి ఆమె అక్కడ పరిచయం చేయడం, సంఘం స్థాపించడం ఆయన మనం చూసాము. కనుక యూరోప్లో ఎంతో సేవ జరిగింది. మనం తర్వాత చాలా ఏళ్ళు ముందుకెళ్ళి చూస్తే ఇక్కడి నుండి ఆ యూరప్ ద్వారా దేవుడు తెరిచిన ఆ ద్వారం గుండా వెళ్ళిన పౌలు పరిచర్య చేయగా, పౌలు, శీల, తిమోతికి ఎందరో ఉన్నారు కదా, ఇంకా ఆయనకు సహకారులు ఉన్నవారు. పౌలు వెళ్ళి పరిచర్య చేయగా తర్వాత కాలంలో ఆ యూరప్ ఖండం నుంచి ప్రపంచానికి సువార్త ఎంతగానో వ్యాపించింది. హల్లెలూయా! దేవుడు తెరిచిన తలుపులు అలాగుంటాయి. దేవుడు తెరిచిన తలుపులు అలాగుంటాయి. కనుక దైవ చిత్తానుసారం చేసే పని అలాగుంటుంది. దైవ చిత్తానుసారం, దైవ ప్రణాళికానుసారం చేసే పరిచర్య ఫలభరితంగా ఉంటుంది. అప్పుడు తర్వాత కాలంలో, భవిష్యత్ కాలంలో కూడా సుదీర్ఘకాలం పనిచేస్తుంది ఆ పరిచర్య. దేవుడు తెరిస్తే అట్టుంటుంది. ఇంకొక వచనం కూడా చూపేనా? కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం ప్రియులారా, 8వ వచనం. 8వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నదని అనే మాట అంటున్నాడు పౌలు. 8:9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందము. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. ఫుట్ నోట్స్ చూస్తారా? ఫుట్ నోట్స్ చూడండి, ఇక్కడ ఫుట్ నోట్స్ చూడండి. కార్యానుకూలమైన మంచి సమయం అని ఒకటి అనేసి అక్కడ ఒకటి ప్రాప్తించి ఉన్నది అనే కాడ ఆ పైన ఒకటి అనేసి కింద ఇచ్చారు చూడండి. గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. హల్లెలూయా! గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. తెరవబడి ఉన్నది. గొప్ప ద్వారము నా కొరకు తెరవబడి ఉన్నది. కనుక ఎవడును తీయలేకుండా వేయువాడునైనా, ఏమండి, ఎవడును వేయలేకుండా తీవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును. యోబులో కూడా ఒక మాట చూపించిన, పాత నిబంధనలో ఒక మాట చూపిస్తారు. ముందుకు పోదాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవడు మరల కట్టజాలరు. ఆయన పడగొట్టగా ఎవడు మరల కట్టజాలడు అనే మాట ఇక్కడ చూస్తాం. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుటకు ఎవరికి సాధ్యము కాదు. ఆయన మనుష్యుని చెరలో మూసివేస్తే తెరచుటకు ఎవరికి సాధ్యము కాదు. ఆయన పడగొడితే ఎవరు కట్టలేరు. కనుక ప్రియులారా, మనం ఇక్కడ చూసినప్పుడు ఆయన రెండవ గుణలక్షణం గురించి ఇక్కడ చెప్తున్నాడు. అదేంటంటే, ఏమండి, ఎవడును తీయకుండా వేయువాడు, ఎవడును వేయకుండా తీయవాడు. ఎవడును వేయలేకుండా తీయవాడు, ఎవడును తీయలేకుండా వేయువాడు. కనుక ఆయన సర్వాధికారి, దావీదు తాళపు చెవులు కలవాడు. కనుక దేవుడు ద్వారం తెరిస్తే అది ఆశీర్వాదకరం. ఆ ద్వారం గుండా వెళ్ళడం ఆశీర్వాదకరం. కనుక దేవుడు ద్వారాలు తెరిచేది గమనించాలి. మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి బ్రతుకుతున్నప్పుడు, దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు
ఆ ద్వారాలు తెరవబడ్డాయా మూయబడ్డాయా అర్థమవుతుంది. దేవునితో అన్యోన్య సహవాసం లేనప్పుడు మూసి ఉంటే తెరుచున్నాయని పోతారు, కన్ఫ్యూజ్ అయ్యి పొరబడి. దేవునితో అన్యోన్య సహవాసం లేనప్పుడు తెరిచి ఉంటే ఇంకా మూసే ఉన్నాయని అలాగే ఉంటారు. కొంతమంది మ్యారేజెస్ విషయంలో కానీ కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేసి చెప్తాం, ప్రార్థనలో కనిపెడుతున్నాం అంటుంటారు. కొన్నేళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఒకవేళ దేవుడు ఆన్సర్ ఆలస్యం కూడా చేయొచ్చు ఒకవేళ, కానీ ఎప్పుడో దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉండొచ్చు, రైట్ అని ఉండొచ్చు, ద్వారం తెరిచి ఉండొచ్చు. నీవు సరిగా అర్థం చేసుకోకుంటే దేవుడు ద్వారం తెరిచినా నువ్వు అక్కడే నిలబడి నీ సమయాన్ని వృధా చేసుకుంటావు. మనకు అన్వయింపుగా చూద్దాం ఈ విషయాలు, చెప్తున్నాను ఈ మాటలు. కనుక వాక్య ధ్యానం, ప్రార్థన, దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సహవాసంలో సంబరం, ఆనందం, ప్రభుతో సన్నిహిత సాన్నిహిత్యం ఉన్నప్పుడు ద్వారం తెరిచుందో మూసిందో అర్థమవుతుంది. లేకుంటే రాంగ్ స్టెప్ వేసే ప్రమాదం ఉంది. దేవుడు తెరవనప్పుడు తెరిచాడనుకొని పోయి నువ్వెంత సేవ చేసినా ఫలింపు ఉండదు దేవుడు ఆశించేలా. నీవు అది తెలుసుకోలేనప్పుడు దేవుడు ద్వారాలు తెరిచి వెళ్ళు బిడ్డ, పని చేయ బిడ్డ, నీకు ద్వారాలు తెరిచాను, వెళ్ళు అక్కడ పరిచయం జరుగుతుంది, వెళ్ళు నువ్వు అనుకున్న పని జరుగుతుంది అని దేవుడు చెప్తున్నా నీవు ఆ విషయాన్ని గ్రహించలేకపోతే ఎంతో సమయం వృధా చేసుకుంటా. కనుక ఈ విషయం మనం చూస్తున్నప్పుడు ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును. ఆయన మన ప్రభు అయి ఉండగా, మన నాథుడై ఉండగా, మన రక్షకుడై ఉండగా, మన స్నేహితుడై ఉండగా మనకెందుకు తెలియదు చెప్పండి? అది ఆ క్లోజ్నెస్ ఉంటే తప్పకుండా తెలుస్తుంది. కనుక ప్రభువుతో ఎక్కువగా గడపాలి. బిజీ 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 అని, చదువుల్లో బిజీ అని, కుటుంబంలో బిజీ అని, ఉద్యోగాల్లో బిజీ అని. ఏమండి, దేవునితో వ్యక్తిగత అన్యోన్య సహవాసం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు ప్రియులారా. మంచిది. ఇప్పుడు మూడో దాంట్లోకి వెళ్దాం. ఇందులో మూడవది ప్రభు అంటున్న మాట మనం చూసినప్పుడు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవని. సత్యస్వరూపి, మూడవది రాసుకోండి. సత్యస్వరూపి, సజీవమైన సత్యం క్రీస్తే, నిర్జీవులకు తన జీవము నొసగు. సజీవమైన సత్యం క్రీస్తే. నల్గొండ జిల్లాలో దేవరకొండలో ఒక అన్న రాశాడు ఈ పాట. ఆయన టీచరో లెక్చరరో అన్న పేరు ఏదో ఉంది. ఆ ఏరియాలో దాదాపు ఆ చుట్టుపక్కల దేవరకొండ తండాల్లో, గూడాల్లో, ఊర్లల్లో, పల్లెల్లో సువార్త చేసేసారు. దాదాపు అంత బాగా సువార్త చేశారు. మంచి సాక్ష్యం ఉంది ఆ అన్న గురించి. స్టెఫెన్ ఏదో పేరు ఉంటుంది, ఆ అన్న పేరు గుర్తు రావట్లేదు. ఆయన రాసిన పాట. సజీవమైన సత్యం క్రీస్తే, నిర్జీవులకు తన జీవము నొసగు. సజీవమైన సత్యం యేసే. ఆ మాట, ఆ సజీవమైన సత్యం యేసే క్రీస్తే అనే ఆ మాట అసలు భలే ఆనందం కలిగించే, గంభీరంగా అనిపిస్తుంది అన్నమాట. సజీవమైన సత్యం ఆయనే. లివింగ్ ట్రూత్, లివింగ్ ట్రూత్. కనుక సత్యస్వరూపి, చూడండి, సత్యస్వరూపి మన ప్రభు సత్యస్వరూపి అయి ఉన్నాడు. మనం కొన్ని వచనాలు చూపిస్తాను మీకు. సత్యస్వరూపియగు దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం.
అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ముందు ఇంకొక వచనం చూపిస్తాను. ఒక్క నిమిషం, ముందు ఒక వచనం చూపిస్తాను. యోహాను సువార్త 8:32 లేక 1:14 చూద్దాం. మొదట యోహాను 1:14. మొదట ఇందులో ప్రభు లేక ప్రభు సత్యస్వరూపి, తండ్రి సత్యస్వరూపి, పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి, సత్యమై ఉన్నాడు. అది ముందు చూపిస్తాను, తర్వాత ముందుకెళ్దాం. మొదట మనం ప్రభు విషయం చూద్దాం. యోహాను సువార్త 1:14 మనకు బాగా తెలిసిందే. మొదటి వచనం చూస్తే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మనం చూస్తాం. ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలం కలిగి. 14 వచనం మనం చూసినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. కృపా సత్య సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. సత్యస్వరూపి, సత్యం, దేవుడే సత్యం. ఆ సత్యమైన దేవుడు మనల్ని రక్షించడానికి ఒక రూపాన్ని దాల్చాడు. ఆయనే యేసు ప్రభు, ఆయనే ఏమండి మెస్సీ, ఆయనే రక్షకుడు. కనుక యేసు ప్రభు సత్యం, సత్యస్వరూపి, సత్యస్వరూపి. యేసు ప్రభు సత్యస్వరూపి. యోహాను సువార్త 17:3 యేసు ప్రభు తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు, మన ప్రభు సత్యస్వరూపి. తర్వాత యోహాను సువార్త 17 10 నిమిషాల సమయం, త్వరగా చూద్దాం. 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం. అద్వితీయ సత్యదేవుడవు ప్రభు అంటున్నాడు ఇక్కడ. అద్వితీయ సత్యదేవుడవు, నీవు పంపిన వాడిని నేను. కనుక తండ్రి అద్వితీయ సత్యదేవుడు. అద్వితీయుడు అంటే మరి ఎవరు లేరు, తండ్రి ఒకటే దేవుడు అట్లా తీసుకోవద్దు. అంటే మరి నేను తండ్రి ఒకటే ఉన్నామన్నాడు ప్రభు. కనుక క్రీస్తు ఆత్మ అని ఉంది. అంటే పరిశుద్ధాత్ముడు, ప్రభు, తండ్రి ఒకరే. ఇప్పుడు తండ్రి సత్యస్వరూపి లేక అద్వితీయ సత్యదేవుడు. సత్యదేవుడు యేసు ప్రభు అంటే సత్యమైన లేక సత్యదేవుడు, త్రిత్వం త్రియేకమే కదా. సత్యదేవుడు ప్రభు సత్యస్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. తర్వాత ఇప్పుడు హోలీ స్పిరిట్ గురించి ఇస్తాను. బాగా సత్యస్వరూపి, ప్రభు సత్యస్వరూపి, యేసు ప్రభు సత్యము, తండ్రి అద్వితీయ సత్యదేవుడు, తండ్రి సత్యము. మూడవది మొదట నేను రిఫరెన్స్ చెప్పాను చూడు, అది చూద్దాం ఇప్పుడు. 8:16-13 యోహాను 16:13 యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించను. సర్వసత్యం ప్రభులోకి నడిపిస్తాడు. కనుక సత్యస్వరూపి అయిన ఆత్మ, సత్యస్వరూపి అయిన ప్రభువు, సత్యస్వరూపి లేక అద్వితీయ సత్యదేవుడైన తండ్రి, అద్వితీయ సత్యదేవుడైన తండ్రి, ఆ సత్యస్వరూపి అయిన ఆయన జనదైక కుమారుడు, సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మ, త్రిత్వమై ఉన్న మన దేవుడు సత్యం. త్రిత్వమై ఉన్న మన దేవుడు సత్యం. త్రియేకమై ఉన్న మన దేవుడు సత్యం. ఒకరే దేవుడై ఉండి ముగ్గురుగా పనిచేస్తున్న మన దేవుడు సత్యం. తండ్రి సత్యం, ప్రభువు సత్యం, పరిశుద్ధాత్ముడు సత్యం. ఇక్కడ ప్రభు గురించి ప్రకటనలో మనం చూస్తున్నాం. ప్రభు తన గురించి చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నది ఇక్కడ లేక మనం చూస్తున్నది ప్రభు తన గురించి చెప్తూ లేఖ రాస్తున్నాడు. గనక దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి,
సత్యస్వరూపిణి. ఫిలదెల్ఫియా సహోదర ప్రేమ, సత్యస్వరూపిణి మాట్లాడుతున్నా. సత్యస్వరూపిణి రాయించా యోహాన్తో. ఫిలదెల్ఫియా సహోదర ప్రేమ, సత్యస్వరూపిణి మాట్లాడుతున్న సహోదర ప్రేమ. యోహాను 14:6, యోహాను 14:6లో మనం చూస్తే కనుక సత్యస్వరూపి అయిన సత్యాన్ని కలిగి ఉన్నామండి. మనం సత్యదేవుని కలిగి ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం. అబద్ధం కాదు మన దేవుడు, సత్యం, సజీవుడు, సత్యం, సత్యస్వరూపి. కనుక యోహాను 14లో ఒక మాట చూద్దాం. ఆయన కొరకు నమ్మకంగా బ్రద్దాం, సంతోషంగా బ్రద్దాం, ప్రభు కొరకు ఇంకొక పని చేద్దాం. 14:6 ఇది మనకు బాగా తెలిసిందే కదా. యేసు ప్రభు, నేనే మార్గమును సత్యమును జీవమును, అంతే, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఈ సత్య మార్గంలోనే సత్యవంతుడైన తండ్రిని చేరగలరు. ఆ సత్యవంతుడైన తండ్రిని చేర్చడానికి సత్య మార్గమైన యేసు ప్రభువులోనికి, సత్య మార్గమైన ఆ యేసయ్య వేసిన సత్య మార్గంలోనికి సత్యస్వరూపైన ఆత్మ నడిపిస్తాడు. చూసారా బాగా గమనించండి. అద్వితీయ సత్యదేవుడైన ఆ తండ్రిని చేరగలగడానికి, అబ్బా తండ్రి అని మొరపెట్టగలగడానికి, ధైర్యంతో ఆయన కృపాసింహాసనం చేరడానికి, ఆ అద్వితీయ సత్యదేవుని చేరడానికి సత్యస్వరూపి అయిన యేసుస్వామి వేసిన మార్గంలోనికి మనలను సత్యస్వరూపి అయిన ఆత్మ నడిపించాడు. ఇంకెవరు నమ్మినా నడిపిస్తాడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప సత్యస్వరూపి. కనుక ఆయనే సత్యం, ఆయనే సత్యం, ఆయనే సత్యం, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు. కనుక అందుకే మనం యోహాను 3వ పత్రికలో మనం చూసినప్పుడు యోహాను అన్న మాట ఒకటి చూసి మనం ముందుకెళ్దాం. ఆయన సత్యస్వరూపి, సత్యమైన దేవుడు, మనల్ని రక్షించడానికి ఆయన నరరూపు దాల్చాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాల్లో మనం చూస్తాం. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. సత్యం, అసత్యం, సర్వాధికారి, సత్యమై ఉన్న దేవుడు. ఆయన తలుపేస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరే లేరు. అంత గొప్ప అధికారం గల దేవుడు. దావీదు తాళపు చెవులు, పరలోకపు తాళపు చెవులు, మరణపు తాళపు చెవులు, పాతాళపు తాళపు చెవులు గలవాడు. ఆయన మనలను రక్షించాడు. ఆయన అంత గొప్పవాడు. మనల్ని రక్షించడం కోసం దాసుని స్వరూపం ధరించాడు. ఎంత ప్రేమ, ఎంత తగ్గింపు. కనుక మనకెంత ప్రేమ, మనకెంత తగ్గింపు. మన స్థితి మనం గమనించి, దేవుడు ఏం చేయగా ఈనాడ ఏ స్థితిలో ఉన్నామో గమనించి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నామా పరీక్షించుకుందాం. ఇక్కడ యోహాను 3వ పత్రిక మనం చూసినప్పుడు వచనం 4లో తండ్రి వలన మనకు 3వ పత్రిక 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. కనుక సత్యస్వరూపి నిన్ను రక్షించి ఉండగా ప్రాణత్యాగం, బలియాగం చేసి ఆ సత్యమును అనుసరించి జీవిస్తున్నావా? ఆ సత్యమును అనుసరించి జీవించినప్పుడే సత్యస్వరూపి సేవలో ఉన్న సేవకులకు, సత్యస్వరూపికి, ఆ సత్యస్వరూపి మార్గంలోనికి నడిపించిన సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మనికి సత్యమై ఉన్న అద్వితీయ సత్యదేవుడైన తండ్రికి ఆనందం. మరి అలా బ్రతుకుతున్నామా? ఆలోచన చేసుకో. సత్యస్వరూపి అని మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా ఒక మాట మనం చూసినప్పుడు పరిశుద్ధుడు. దావీదు తాళపు చెవులు కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడును అయిన సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా. ఈ ఒక్క విషయం చూసి ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాలు
ఎక్కువ సమయమైనా వినండి దయచేసి. పరిశుద్ధుడు, నాలుగవది పరిశుద్ధుడు. సహోదర ప్రేమకు ఉత్తరం రాస్తూ దేవుడు ప్రేమతో ఆయన తనని గురించి తాను చెప్పుకుంటున్న ఇంకొక మాట, పరిశుద్ధుని రాస్తున్నా. ఫిలదెల్ఫియా, పరిశుద్ధుని రాస్తున్నాను నీకు, పరిశుద్ధుని ఉత్తరం రాస్తున్నాను నీకు, పరిశుద్ధుడను నేను. కనుక ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం మనం చూసినప్పుడు, యెషయా గ్రంథం 6:3 మనకు బాగా తెలిసిన వచనం ఇది. 6:3లో మనం చూసినప్పుడు, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ఏమండి సర్వలోకం ఆయన మహిమను మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. తండ్రి పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడు, యెహోవా దేవుడు పరిశుద్ధుడు. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాలు, యాక్ట్స్ చాప్టర్, అపోస్తుల కార్య గ్రంథం చాప్టర్ 1 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినాడు, మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. ఆత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధుడు, ఆయన పేరులోనే ఉంది పరిశుద్ధాత్మ. తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. యేసు ప్రభు తన గురించి ఇక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధుడు చెప్పు సంగతులు. హోలీ స్పిరిట్ పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు తండ్రి యొక్క అద్వితీయ జనదైక కుమారుడు యేసు స్వామి యేసు ప్రభు పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు, హోలీ. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండాలని పేతురు పత్రికలో చెప్పాడు. మనకు తెలుసు ఆ మాట బాగా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3వ అధ్యాయం 14వ వచనంలో, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 14వ వచనం, ఫిలదెల్ఫియా సంఘ ధ్యానం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహించమన్నట్టు బరబ్బాను అడిగితే పరిశుద్ధుడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, మా కళ్ళారా చూసాం ఆయన పరిశుద్ధత. యేసు స్వామి దేవుడుగా పరిశుద్ధుడు. ఇది మళ్ళీ ఇంకో విషయం బాగా గమనించాలి. దేవుడుగా పరిశుద్ధుడు. యేసు స్వామి నరుడుగా, దైవ నరుడుగా పరిశుద్ధుడు. కనుక మనిషిగా జన్మించిన తర్వాత ఆ మానవ రూపం దైవ నరుడుగా ఉన్నప్పుడు మనిషిగా ఈ లోకంలో 33 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. అప్పుడు పరిశుద్ధంగానే ఉన్నాడు ఆయన, పరిశుద్ధుడే. అప్పుడు పరిశుద్ధుడే ఆయన. హెబ్రీ పత్రికలో నేను చూపిస్తాను 4:15. ఇది బాగా మనసులో పెట్టుకోండి. దేవుడుగా పరిశుద్ధుడు, దైవ నరుడుగా నరుడుగా పరిశుద్ధుడు, దేవుడుగా పరిశుద్ధుడు, దైవ నరుడు పరిశుద్ధుడు యేసుస్వామి. దైవ నరుడు యేసుస్వామి తప్ప ఎవరు లేరు ప్రపంచంలో, గతంలో ఇప్పుడు ఎప్పటికుండా లేరు. ఆయన ఒక్కడే దైవ నరుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. పురుష సంయోగం లేని జన్మ ఆయన ఒక్కంది ఎవరిది లేదు. కన్యకు పుట్టినవాడు ఆయన, ఎవరు లేరు. దేవుడుగా పరిశుద్ధుడు, నరుడుగా పరిశుద్ధుడు, ఆయన దైవ నరుడు పరిశుద్ధుడు. ఫిలదెల్ఫియా పరిశుద్ధుని రాస్తున్నా, నరుడిగా అవతరించి కూడా పరిశుద్ధంగా ఉన్నవాన్ని రాస్తున్నా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, దేవునికే మహిమ. 15వ వచనం, అప్పుడు హెబ్రీ అని అపోస్తల కార్యాలు చూస్తారు, హెబ్రీ రాసిన పత్రిక
4:15. ఎంత చక్కగా ఇక్కడ పౌలు లేక పౌలు అనే ఎక్కువ మంది అభిప్రాయం, కొందరు పౌలు కాదంటారు. సరే, ఎవరు రాసిన దేవుడు రాయించాడు మొత్తానికి. ఇందులో మనం చూసిన 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాం చూడండి. 2:12 ఏమండి, 11, 12 కలిసి ఉన్నాయి. 2వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం, మన ప్రధాన యాజకుడు అంటే ప్రభు గురించి చెప్తున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు కూడా మనకు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయన మనిషిగా అవతరించి ఆయన మానవుడిగా జీవిస్తూ కూడా పరిశుద్ధుడుగా ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. పత్రిక రచించిన భక్తుడు లేక హోలీ స్పిరిట్ సాక్ష్యం ఇస్తున్నాడు. భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధుడు అని సాక్ష్యం పొందినవాడు ఆయన. ఇంతకుముందు కూడా చూసాం, పేతురు అంటున్నాడు, మీరు ఆ బరబ్బాను హంతకుని వదిలేయమన్నారు, బందిపోటును మంచి పరిశుద్ధుడినేమో మీరు శిక్షించమన్నారు అని చెప్తున్నాడు. మీరు జీవాధిపతి చంపితురు కానీ దేవుడు మృతుల్లో ఆయన్ను లేపాడు. అప్పుడు చెప్తున్న సందర్భం అది. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఆయన మన ప్రధాన యాజకుడు, మన వల్లనే శోధించబడ్డాడు. ఎందుకంటే ఆయన శరీర రక్తమాంసాల్లో పాలిపంపులు పొందాడు కనుక మన వల్లనే శోధింపబడ్డాడు. కానీ ఆయన పరిశుద్ధుడు. సాక్ష్యం యేసుస్వామి, ఇక్కడేమో సాక్ష్యం. యేసుస్వామి సవాలు చేశాడు మాట చూడండి. అలా ఎవరు చేయలేరు, ఇక ఎవరు చేయలేరు. గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఆ సవాలు ఎవరూ చేయలేని సవాలు. ఏం సవాలు అదంటే నేను చూపిస్తాను చూడండి. ఏం సవాలు చేశాడు ప్రభువు? యోహాను సువార్త 8వ అధ్యాయం ముగింపులోకి వచ్చాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. 8వ అధ్యాయం 46వ వచనం, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో. ఎంతో మంది ఆయనను విమర్శిస్తున్నవారు, ఎంతో మంది ఆయనను దూషిస్తున్నవారు, ఎంతో మంది ఆయన చంపాలని చూస్తున్నవారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటే నేను స్థాపిస్తాను అని రాలే ముందుకు. బికాజ్ ఎందుకంటే లేదు, కట్టుకోవడానికి ఏది లేదు. ఫిలదెల్ఫియా పరిశుద్ధుడనని సవాలు వేసిన వారిని, ఫిలదెల్ఫియా సహోదర ప్రేమ పరిశుద్ధుడని సాక్ష్యం పొందిన వారిని, ఫిలదెల్ఫియా దేవునిగా పరిశుద్ధుడను, ఫిలదెల్ఫియా నరుడిగా అవతరించి పరిశుద్ధుడిగా బ్రతికిన వారిని, దైవ నరుడుగా పరిశుద్ధుణ్ణి వ్రాస్తున్నాను. నేను ముగిస్తున్నాను. 4 విషయాలు లేఖ రాసిన వారి గుణలక్షణాలు 4. 1 ఏమండి, దావీదు తాళపు చెవులు గలవాడు. 2వది ఏమండి, 2వది మనం చూసినప్పుడు ఆయన వేస్తే ఎవరు తీయలేరు, ఆయన తీస్తే ఎవరు వేయలేరు. ఏమండి, ఎవడును తీయలేకుండా వేయువాడు, ఎవడు వేయలేకుండా తీయువాడు. ఇది 2వది. 3వది సత్యస్వరూపి. 4వది పరిశుద్ధుడు. కనుక పేతురు పత్రికలో ఒక్క మాట నేను చదువుతాను, మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు ఏమండి, 2వ అధ్యాయం, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మొదటి అధ్యాయమే, మొదటి పత్రికే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు 14, 16 వచనాల్లో మనం చూస్తే ఏమండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కొండిన ఆచరణను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అది ఇప్పుడు మనకు
అన్వయింపు. పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధ రక్తంతో మనల్ని రక్షించాడు, పరిశుద్ధ రక్తం ద్వారా పవిత్రపరిచి రక్షించాడు. కనుక మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులుగా మనం జీవించాలి. కనుక ఆయన అధికారి ఏమండి, ఆయన అధికారానికి దావీదు తాళపు చెవులు గలవాడు అంటే అధికారం ప్రభు. కనుక ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి, ఆయన ప్రభుత్వానికి మనం శిరం వంచి ఆయన చిత్తానుసారం జీవించాలి. ఆయన ఎవడు వేయలేకుండా తీయవాడు, ఎవడు తీయలేకుండా వేయువాడు. కనుక ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండి ఆయన మూసేది తీసేది మనం ఎరగగలగాలి. వేసేది తీసేది ఎరగగలిగి ఆయన తీసినప్పుడు పని చేయాలి, ఆయన మూసినప్పుడు మౌనంగా ఉండాలి, దేవుని చిత్తం కొరకు కనిపెట్టేవారుగా ఉండాలి. ఆయన సత్యస్వరూపి, ఆ సత్యమును అనుసరించి మనం జీవించాలి. ఆయన పరిశుద్ధుడు, మనం సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులుగా జీవించాలి. పరీక్ష చేసుకుందాం. అలా జీవిస్తే మంచిది, లేకుంటే మనము సరిచేసుకుందాం. లెట్ us pray. ప్రార్థన. మా మంచి తండ్రి, జీవము గల దేవా, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఫిలదెల్ఫియాలోని దేవుని సంఘమని ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల ధ్యానాల్లో ఫిలదెల్ఫియా విషయంలో 2వ ధ్యానం చేయడానికి సంఘ విషయాలు కృపనిచ్చారు. వందనాలు. ఆయన మీ గుణలక్షణాలు మేము 4 ధ్యానించుటకు సహాయం చేశారు. మేము నిబిడలుగా నాయన మీ మహిమార్థం మీరు ఆశించేలా జీవిస్తూ ఇంకెక్కువగా మీ కొరకు ఫలిస్తూ మీకు మహిమ ఇంకెక్కువగా తెచ్చుటకు మీ కృప ఇంకెక్కువగా ప్రసాదించమని, మహిమ మీరే పొందుమని క్రీస్తేసు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. పరలోకమందున్న తండ్రి యొక్కయు మన విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి సహవాసం మనకును తను ప్రేమించు సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.